బొంపల్లి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరిన మాజీ ఎంపీటీసీ రాఘవపురం రాములు గురువారం కేటీఆర్ పిలుపు మేరకు దోమ మండల కేంద్రంలోని రుణమాఫీ వర్తింపచేయాలని ధర్నా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై బొంపల్లి మాజీ ఎంపీటీసీ రాములు అనుచిత వ్యాఖ్యలు చేశారని శుక్రవారం బొంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై శుక్రవారం మాజీ బొంపల్లి ఎంపీటీసీ రాఘవపురం రాములు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొంపల్లి కాంగ్రెస్ నాయకులకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నా సొంత విషయాలలోని జోక్యం చేసుకుంటున్నారని, అలాగే నాకు రుణమాఫీ అయ్యింది అంటున్నారు. రుణమాఫీ ఎక్కడ అయిందో చూపెట్టాలని ఆయన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇక అలాగే కొంతమంది నన్ను నా గ్రామంలో తిరగనివ్వం, నా ఇంటిపై దాడి చేస్తామని అంటున్నారు. అంబేద్కర్ విగ్రహం ముందు నుండి కాంగ్రెస్ నాయకులకు మీకు దమ్ముంటే రండి, రాజకీయంగా ఇక్కడే మాట్లాడదాం అని ఆయన అన్నారు. అలాగే పరిగిలో కోళ్ల సురేష్ అనే వ్యక్తి, వాడు ఒక అడుక్కు తినేటోడు, వాడు కూడా నాపై ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడు. ఇక వారిని బొంపల్లి గ్రామ ప్రజలు తీసుకొచ్చి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఇక 5 ఏళ్లు గ్రామాన్ని చీడ పురుగులా పట్టి పీడించిన బీఆర్ఎస్ పార్టీలో ఉండి దళిత బంధు పథకంలో కారు తీసుకొని కన్న తల్లి లాంటి పార్టీకి మోసం చేశాడు. జరిగినటువంటి దోమ మండల కేంద్రంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో నేను మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లో నేను మా గౌరవ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ వారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము మాట్లాడడం జరిగింది. దాన్ని బొంపల్లి గ్రామంలో ఈరోజు వారు కొంతమంది నాపై పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వారు అన్నారు, బొంపల్లిలో రుణమాఫీ అయ్యింది అని చెప్పి. నాకు రుణమాఫీ అయినట్టుంటే మరి అంబేద్కర్ బొమ్మ కాడ ఉన్న నేను ఉప్పు నేలకు రాయాలి, నన్ను ఊళ్ళో తిరగనీయమన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు పుడితే ఈ అంబేద్కర్ బొమ్మ కాడికి రావాలి, వాళ్ళ అప్పకు వాళ్ళ అమ్మకు సరిగ్గా ఉడితే ఈ అంబేద్కర్ బొమ్మ కాడికి రావాలి. నేను ఈడు ఉన్నా, వీడికి వస్తే నన్ను ఊళ్ళో తిరగనీయని సంగతి ఏందో నేను మాట్లాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. హరిలో అడక తినేటోడు ఎవడైతే ఉన్నాడో కోళ్ళ సురేష్ గాడు అడక తింటుండే పరిలా, వాడు వచ్చి నా గురించి మాట్లాడడం సమంజసం లేదు. మరి వారిని తీసుకొచ్చి బొంపల్లి గ్రామస్తులు వారిని సర్పంచ్గా చేసారు 5 ఏళ్ళు. 5 ఏళ్ళ సంది ఈ గ్రామాన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ చేసింది. వాడు 5 సంవత్సరాలు ఈ ఊళ్ళో ఆగమాగం చేసిండు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఆగమాగం చేసిండు. మరి పర్సనల్గా ఇంకొకడు ఉన్నాడు, వాడు దళిత బంధు కోసం మాట్లాడి దళిత బంధు మేము తీసుకున్నాం అన్నారు కదా. మరి దళిత బంధు కోసం వచ్చి మా నాయకుల దగ్గర వచ్చి ఎన్నోసార్లు కాలు మొక్కిండు, నాకు ఇవ్వండి అని. 2-3 రోజులు ఎలక్షన్ ఉన్నదనగా ఈ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చాలా సంపాదించుకొని చాలా ఇచ్చేసి 2-3 రోజులు ఎలక్షన్ ఉన్నదనగా కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను కూడా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీని బతికించిన వాళ్ళమే దోమ మండలంలో నేను ఎంపీపీ ఎలక్షన్లో ఎంపీపీకి నేను పోటీ చేసినప్పుడు 1 ఎకరా భూమి నిలబడడానికి ఎవరికి కూడా చేత కాకపోతే నేను నిలబడి ఎకరా భూమి అమ్మిన 30 లక్షలకు అమ్మితే ఈరోజు ₹1 కోటి అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి నువ్వుగా చేసింది సేవ. ఈరోజు నా దురదృష్టమో అదృష్టమో నేను టీఆర్ఎస్ పార్టీలకు పోయినా, మా నాయకుడు నాగిరెడ్డి గారు, మా మహేష్ రెడ్డి గారు వాళ్ళ సమక్షంలో పోయినా వాళ్ళ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం, పార్టీలో ఉన్నాం. మీకు అంత భయం ఎందుకు? నేనంటే అంత భయం ఎందుకు? ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థలలో ఏదన్నా చేసి రాములు బదలాం చేయాలని చెప్పి మీరు పన్నాగం పన్నీరు తప్ప ఇంకొకటి కాదు. నా పర్సనల్గా మాట్లాడి ఏడ కబ్జా చేసినామో, భూ కబ్జాలు అన్నారు, ఒక్క కబ్జా ఏడ చేసినామో నిరూపిస్తే మీ అమ్మకు మీ అప్ప కుట్టినట్టు ఒక్కటి చూపించండి. నా గురించి అనేకమైన మాటలు మాట్లాడారు కదా, రమ్మండి. ఆదర్శ రైతు ఉంటే ఏం చేసినాం? రైతులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చినాం తప్ప వేరే ఏం చేయలేము. ఆ రోజు ట్రాక్టర్ తీసుకున్నారు అన్నారు, అవును బరాబరి ట్రాక్టర్ తీసుకున్నాం, పార్టీ కోసం పనిచేసినాం. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి కోసం నేను ఒక 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన. అది తెలుసా ఈ చౌటలకు?
100 కిలోమీటర్లు కాల్సేసి మొత్తం పాదయాత్ర చేసి కాల్సేసి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను ఆ రోజు. అవును, కష్టపడ్డ వాళ్ళకి ఆ రోజు అదే ఎమ్మెల్యే గారిని అడగమనండి, వాళ్ళు ఇచ్చిర్రు, మేము తీసుకున్నాం. దాంట్లో తప్పేముంది? కష్టపడ్డానికి ప్రతి ఒక్కరికి ఇస్తారు. కాబట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ, మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడే ఉన్న అంబేద్కర్ బొమ్మ కాడ ఊళ్ళో తిరగనీయమన్నావు కదా, మీ అబ్బకు మీ అమ్మకు సరిగా ఉడితే ఇప్పుడు ఇక్కడ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, హామీలు నెరవేర్చిన తర్వాత మేము సక్రమంగా టైంకు నెరవేరిస్తే నువ్వు రాజీనామా చేస్తావా అన్న మా తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత మా హరీష్ రావు గారిని అన్న మాటలను యావత్ తెలంగాణ కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం కూడా తొంగి చూస్తున్నది. అంటే తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం అయినటువంటి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేని, ఇంకా ఉద్యమకారుల మీద లాట్లు తుపాకులు తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది సభ్య సమాజం చూస్తున్నది. నేను ఒక విషయం ఏం చెప్తున్నామంటే, రాజకీయాలు డెవలప్మెంట్ కోసము, ఊరు డెవలప్మెంట్ కోసము, వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం కాకుండా వాడుకోవాలి. కానీ మీరేదో చిన్నగా పిల్లలు ఉన్నంత మాత్రాన, లేకపోతే మేమేదో మాకు పదవులు వచ్చినంత మాత్రాన, లేకపోతే మా జాతికి ఏదో ఉద్ధరించినామన్నంత మాత్రాన మీరు ఏం చేయలేదు. దయచేసి ఇలాంటి కౌంటర్ ఇచ్చుకొని, ఇలాంటి మాటలు మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు దుశ్శసం కరెక్ట్ కాదు. నాలాంటి వ్యక్తి ఉండడం, ఏమన్నా రామన్నా ఉండి మీరే దళితులు కొట్లాడుతున్నారనే సిస్టమ్కి వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అది కావాలని చేసిర్రు. రాములు వెంటనే ఆయన పరువు నష్టం దావా ఎవరికి, మీరు ఎప్పుడే గవర్నమెంట్ను అప్రోచ్ కాండి. లీగల్గా నీవు అధికారంలో ఉండొచ్చు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతుండొచ్చు. మేము అధికారం లేకుండా కూడా కొట్లాడినాం. ఒక్కసారి మా చరిత్ర తెలుసుకో. అధికారం చంద్రబాబు మాట్లాడితే చంద్రబాబు మీద మేము ఒప్పించి, అవును తెలంగాణ కావాలని ఇచ్చినోడు ఉండడు. అన్ని పార్టీల నాయకులను కూడా మేము ఒప్పించినాం. ఇప్పుడు కూడా సమాజానికి ఎవరికేమైనా ఇబ్బంది కలిగినా నిలబడతాం. కానీ ఈ యొక్క దుష్యం ఇష్టం వచ్చినట్లు మాట్లాడకం. వ్యక్తిగతం మస్తుంటాయి. వ్యక్తిగతంగా నీకు లోపం ఉంటుంది, ఆయనకు లోపం ఉంటుంది. మేము అట్లా అనుకుంటే మీ ఇద్దరు కూడా దళిత బంధు రాకుండా నేను కౌంటర్ వేస్తుంటే, కానీ ఏవో మా దళితులు బాగుపడాలా కానీ ఆపిన. కానీ ఇది అంతా కరెక్ట్ కాదు. అక్కడ సురేష్ కానీ ఇంకోరు కానీ మీరంతా ఆలోచన చేయండి. అక్కడ నరసింహారెడ్డి ఉన్నాడు. అయ్యా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్లు ఎంటకెళ్ళి మాదిగలను గెలుకుతారని వాస్తవం అవుతున్నది. అక్కడ నరసింహారెడ్డి ఉండగానే ఇది జరుగుతున్నది. ఇక్కడనే దోమ మండల ప్రెసిడెంట్ ఉద్యమకారుడు విజయ్ కుమార్ రెడ్డి చర్య తీసుకోవాలి. అదే విషయంగా మరి పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్న, మిమ్మల్ని తెలంగాణ వాదానికి మీకు సంబంధం లేకుండా మా గురువు బుగ్గన్న యాదవ్ చనిపోయిన తర్వాత మాకు ఒక నాయకుడు ఉండాలని నిన్ను హక్కున చేర్చుకున్నాం. కానీ నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. పార్టీ ఉంటుంది, ఈరోజు పార్టీ పోతుంది. మేము కౌంటర్ మాట్లాడతాం. మేము ప్రజల పక్షాన ఉండం, మేము మాట్లాడతాం. కానీ ఇలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా వహించాలి. ఏం జరిగినా ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి అటు రామ్మోహన్ రెడ్డి మీద వస్తుంది. కాబట్టి మా వాళ్ళకు మీ వాళ్ళకు అనకుండా ఏమున్నది పార్టీలు ఇలా కండువ మారితే ఇంకో దాంట్లో కొత్తారు, ఇంకో కొత్తారు. కానీ ఇవే మాటలు, ఇది సభ్య సమాజం అది తలదించుకున్నటువంటి మాటలు. అంటే ఇంటి ముందు ధర్నాలు చేస్తాం. మీరు ధర్నాలు చేసే తెలంగాణ కోసం ధర్నాలు చేసినరా? మీరు ఏం చేసినట్ల మరి ఎస్సీ ఎస్టీల ఏబిసిడి వర్గీకరణ కోసం ధర్నాలు చేసిర్రా? ఇంట్ల మీద ముట్టాడంటే కొట్లాడుకోండి మీ వ్యక్తిగతంగా. కానీ పార్టీల పేరు మీద కానీ అందరినీ కలుపుకొని కానీ ఇప్పటికే బొంపల్లి కొన్ని సిచ్యువేషన్స్లో బాగలేదు. కాబట్టి దయచేసి నేను ఒక్క మాట చెప్తున్నా, ఒక పెద్ద మనిషిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నుంచి మీరు వ్యక్తిగత సమస్యలు పక్కన పెట్టి రాజకీయ ప్రలోభాల కోసం ఈ గ్రామానికి పండు వస్తలేదంటే కొట్లాడదాం, ఈ గ్రామానికి ఇంకోటి వస్తలేదంటే కొట్లాడదాం మన గ్రామం కోసం. కానీ ఇదేందే తలదించుకునే మాటలు? మీకేమైనా తలకాయ ఉన్నదా? ఏమైనా ఆలోచన ఉన్నదా? మానండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను మానమని కోరుతున్నా. నేను నా విజ్ఞప్తి మేము తలదించి మాట్లాడుతున్నా అనుకోకండి. నేను వనరులుగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఇష్టం, దానికి నేను సమాజంలో వదిలిపెట్టిననుకో అది నాకు సంబంధం లేదు. అది ఎక్కడ ఏం జరుగుతుందో దేవుని చేరుక, అది ప్రజలు చూసుకుంటారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తగ్గేదే లేదు. కాంగ్రెస్ పార్టీ మీద అన్ని ప్రకారంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు
100% మేము ఆల్రెడీ కరపత్రం తయారు చేసినాము. మేము అదే రేవంత్ రెడ్డి, నీవు ఇక్కడ నెవీ రాడర్ తీసుకొచ్చినా అంటూ చెప్తున్నావు కదా, ఆ నెవీ రాడర్ మీద మేము మా బీఆర్ఎస్ పార్టీ కరపత్రం తయారు చేసింది. మేము ప్రజలకు వెళ్తున్నాం, భయపడేది లేదు. అయ్యా మీరు ఇంకో ఆలోచన చేయండి, కాంగ్రెస్ నాయకులారా, మీ వ్యక్తిగత పంచాయతీలకు పోకుండా ఏమనుంటే కౌంటర్ ఇచ్చేది ఉంటే ఊరికి అభివృద్ధి, దేశానికి అభివృద్ధి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి, ఈ మండలానికి అభివృద్ధి కోసం మాట్లాడండి. మేము కూడా మా శక్తుల ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా వచ్చి మీకు సలహాలు ఇస్తాం, మా చేతనైన కాడికి మీతో మాట్లాడతాం. కానీ ఈ కౌంటర్లు ఇచ్చేస్తే ప్రజల్లోకి వదిలిపెడతాం, అది ప్రజలే బుద్ధి చెప్తారు మీకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాట ప్రజలకు వదిలిపెడతాం, ప్రజలు బుద్ధి చెప్తారు, ఆ రోజు మీకు బుద్ధి వస్తుంది అని చెప్పి వెంటనే పోలీసు మిత్రులకు చెప్తున్నాను. నేను డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఇప్పటికే మా గ్రామంలో కలయికలు ఉన్నాయి కాబట్టి మా గ్రామం శాంతంగా ఉండాలంటే ఇక ఎవరైతే నిన్న వీడియో మాట్లాడినరో ఆ వ్యక్తిగతంగా ఎంపీటీసీ గారిని, మాజీ సర్పంచ్ గారిని, వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్నది, ఆయన మాట్లాడిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు మళ్ళొకసారి ఇంకెవరు కూడా ఈ మాటలు మాట్లాడకుండా శాంతంగా పోవాలని చెప్పి కోరుతూ నేను ఈరోజు కౌంటర్ కాదు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీరు అదే ఆటలు ఆడితే కౌంటర్కు వేరే ఉంటుంది. జై భీమ్.